హలో సహోదరులారా, మీరు బాగున్నారు కదా? అయితే ఇప్పుడు మంచి విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఆది కాండంలో విషయాలు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఆది కాండం 1-2 అధ్యాయాలు మనం చదివితే మనకు కనిపిస్తుంది. ఈ భూమి మీద జంతువుల్ని, చెట్లని, మొక్కల్ని, పిట్టల్ని, పురుగుల్ని, అన్ని విధాలైనవి, అంటే మాటలు రావు కానీ అన్ని జీవుల్ని సృష్టించాడు దేవుడు. అయితే వీటి ఏలుడు అనడానికి ఏం చేశాడంటే నరుడిని నియమించాడు. అయితే నరుడు జంతువులతో కలిసి ఆనందపడలేడు కదా. ఇప్పుడు ఒక మేక దగ్గర ఉంటే ఆనందం, ఒక కాకి ఓలింది అనుకోండి, కాకి దగ్గర ఇంకొక కాకి ఉంటే ఆనందం. ఒక కోడి ఉందండి, కోడి దగ్గర ఇంకొక కోడి ఉంటే ఆనందం. అయితే ఒక మనిషి దగ్గర మనిషి కూడా ఉండాలి కదా. దేవుడు మన స్వరూపం ఉంది, నరుని చేద్దాం రాండి అన్నాడు. ఇక్కడ మన అంటే ఎక్కువ కనపడుతుంది. అంటే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంటి ఇదంతా అని. క్రిస్టియన్స్లో కూడా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దేవుడు ఒక్కడే. అయితే నరులను చేద్దాం మన స్వరూపమందు అంటే, రాండి మన స్వరూపమందు నరులు చేద్దాం మనది 1-2 అధ్యాయంలో చదివి కనబడుతుంటుంది. అయితే ఏంటంటే, మన స్వరూపము అంటే దేవుని స్వరూపం. అన్నీ దేవునికి నచ్చిన స్వరూపం తయారు చేశాడు. దేవుని స్వరూపం ముందు మానవుని తయారు చేశాడు. అయితే నరుడిని ఒక మనిషిని మట్టిని తీసి మనిషిని తయారు చేశాడు, మగవాడిని. మన అనే పదానికి ఏంటంటే అందరిని ఎక్కువ మంది ఉన్నట్టే ఉంది మనకు కదా. అది ఉన్నది, నేను కూడా ఉన్నారని చెప్తా. ఏంటంటే పరిశుద్ధాత్మ, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి మీరు బాప్తిసం తీసుకోండి. నేను మొత్తం చివరికి 28-7 ఉంటుంది మనకి. 28 అధ్యాయం మనకి చదివితే 10 లాస్ట్లో అని ఉంటుంది 19. అయితే ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క 3 వచ్చింది అక్కడ. తండ్రి అంటే ఎప్పుడు ఉన్న దేవుడు లేకనే ఎవరు లేరు. కుమారుడు అంటే కాలాన్ని బట్టి ఇక్కడ జనాలు వినలేదు కాబట్టి, సువార్త కావాలి కాబట్టి ఆయన పుట్టించాడు. యుగమందు అంటాడు ప్రభుత్వం దగ్గరలో. ఇది పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నది పరిశుద్ధాత్మే. అల్లా అంటారు కదా, దానికి కూడా రూపం లేదు. అల్లా కూడా దేవునికి రూపం ఉందా? లేదు, రూపం లేనివాడే. అయితే రూపం ధరించుకుంటే యేసుకుని పుట్టాడు. ఎందుకంటే మనిషి అంటాడు కష్టాలు పడిపోయి నష్టాలు పడిపోయి, దేవుడు మనలో ఉంటే మన రూపంతో వస్తే ఆయనకు తిరుగుతుంది అయ్యా, రక్తమాంసాలతో వస్తే అని చాలామంది అంటారు. అందుకని యేసుప్రభువే రక్తమాంసాలతో ఈ భూలోకానికి వచ్చి కంటికి కనబడ్డాడు. అందరికీ తెలియాలి కదని కష్టాలు పడ్డాడు, అన్నీ పడ్డాడు. అయితే లాస్ట్కి పరలోకం ఆయన వెళ్ళాడు, అద్భుతాలు సమాధానం లేచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయన దేవుడని అందరూ నమ్మిస్తారు అంతే. అందుకే క్రీస్తు ఉంటుంది ప్రతి ఒక్క దేశంలో, ఆయనే దేవుడు, ఇంకెవరి దేవుడు లేదు, ఏది కాదు, అంత అద్భుతాలు ఎవరు చేయలేదు అనేసి నమ్మిసి జనాలు ఉన్నారు. రైట్, అది అందులో తిరిగి లేదు. అయితే ఇక్కడ విషయం బాగా ఆలోచించి దేశప్రభు దేవుడు బాగా ఆలోచించాలి, తిరిగి ఉండాలి, జ్ఞానమైనడికి. అయితే మాత్రం సాతాను దూరిపోయి సాతాను తిరిగితే అట్లా అవి ఉన్న వాళ్ళకి మనకి చెప్పలేము. గంటకో రకంగా ఉంటారు, వాళ్ళకి ఏ దేవుడు ఏ దెయ్యమో తెలియదు. అందుకే ప్రభు నీ సిలివేస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, ఆయన రాళ్ళతో కూడా కొంతమంది కొడతాడు సిలివేస్తున్నప్పుడు. వారు ఏమి చేయించున్నారో వాళ్ళకే తెలియదు, క్షమించు ప్రభు అనేసి. అంటే పిక్చర్లో ఉన్నారు, సాతాను కూడా వెనకాల దువ్వేస్తున్నాడు, వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. అందుకే ఇలా ఉన్నారు, వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఏం చేయొచ్చో వాళ్ళకి తెలియదు, వదిలే అనేసాడు, దేవుడు క్షమించాడు. అందుకే ఈ రోజుని చాలామంది బట్టగట్టగా అడుగుతున్నారు, ఈ భూమి మీద ఉన్నారు. సరే పక్కన పెడతాం. ఆదిలోనే ఏం చేశాడు, మగవాడిని సృష్టించి ఆయనకి సాటి అయిన స్త్రీ ఉండాలని ఆయన లెఫ్ట్ పక్కటెముకల నుంచి తయారు చేశాడు, కోసి. అందువల్లే మగవాడి కన్నా ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళకి వయసు తక్కువ పెడతారు, తక్కువ ఏజ్. మగవాడికి 5 సంవత్సరాలు ఎక్కువ పెడతారు. ఎందుకంటే అందుకే అబ్రహం గారిని సారా ఏమన్నదంటే యజమానుడు అన్నదంటే పెద్దవాడు ఒకడు ఉండాలి ఇంటికి. ఊర్లో అందరూ ప్రెసిడెంట్లు అనుకోండి, ఎవడో వినరు, అందరూ పనివారైతే వినరు. ఒక నాయకుడు ఉంటే 10 మంది వింటారు, మోసే నాయకుడు లేదా అలాగా. అందుకని ఇంటి కుటుంబానికి నాయకుడు ఎవరంటే ఒక మగవాడే. ఈ మగవాడిని ఆడదాన్ని పక్కటే తీసి తయారు చేసి ఇచ్చేసాడు. అందుకే ఆడదాని పేరు నా నుంచి తీయబడింది, నాది కాబట్టి నారి అని పేరు పెట్టబడింది అని అక్కడ ఉంది. నారి అంటే అదే, నారి నా నుంచి తీయబడింది, నా మనిషి నారి అని. అయితే నా మనిషి తీయబడినందుకు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇది భార్యాభర్తలు అర్ధ శరీరాలు అంటారు, తర్వాత శరీసగం
సగం అనమాట, సగం సగమే, వేరే వేరేగా. ఒక కన్ను భార్య అయితే ఒక కన్ను భర్త. ఇలాంటి భర్త కూడాను భర్త శంకలెళ్ళి చూసి వేరే వాడిని మోహించిన చాలామంది ఉన్నారు. ప్రభువు చెప్పాడు ముందు మోహం కలుగును అని చెప్పాడు. అలాగే ఒక మనిషి మీద ఉంటుందని చెప్పాడు. ఆ ప్రేమ అభిమానాలు అన్నీ ఇవి దేవుడే పెట్టాడు. అయితే దేవుడు ఏది ఎవరికి అనుగ్రహించారో వాళ్ళకే తీసుకోవాలి. భార్యాభర్తలు వీళ్ళు ఎవి గురించి తీసుకొచ్చారు, భార్యాభర్తలు వీళ్ళతో ఉండాలి. ఈ భర్త శంఖలో నుంచి ఇంకొకరిని చూసి కొంతమంది సొంత భర్త ఊళ్ళో పడుకొని ఏమో మనుషులతోనో మాట్లాడుతున్నారు ఫోన్లోనే. ఇది మహాపాపం. అయితే ఇలాగ పాపం చేసిన వాళ్ళు భర్త ఉంటుండే కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సృష్టి బాగుపడ్డారా, మనశ్శాంతి ఉన్నారా? ఉండరు. ఎందుకంటే మన ప్రక్కనున్న ఆహారాన్ని మనం సరైన ఈ కురిసెల ట్యాంక్స్లో అని బాధలు అన్నీ ఉంటాయి. మన పక్కనున్న ఆహారాన్ని మనం తినడానికే మనిషికి చాలు, ఎంత తృప్తినిస్తుంది. ఎక్కడో ఉన్న ఆహారాన్ని తినాలని మనిషి ఆలోచిస్తే ఎలాగొచ్చేస్తుంది? అది అందుకు అందని కొమ్మలకి నిత్యం లేయకూడదు. అలా ఎవడో రోడ్డు మీద పోతే ఆడివైపు చూస్తారు, పక్కన వదిలేస్తారు, ఎక్కడదో చూస్తారు. చాలామంది భోజనం అది ఉంటే తయారు చేసుకుంటారు, అది పక్కన పెట్టి పక్కింటి ఏదో ఉందో కూరగానే ఏదైనా తినడానికి కుక్కతి పడతారు. ఈలోపు ఈ సిగురు ఇది కుక్క తినేసి పోతుంది. లేని వస్త్రాన్ని గురించి ఆశపడితే ఉన్న వస్త్రం కుక్క తిన్నదంట. లేని వస్త్రాన్ని గురించి ఆలోచిస్తే అన్న వస్త్రం కుక్క తినిందని సామెత ఉంది. అందుకే లేని వస్త్రం గురించి ఆలోచించకూడదు, ఉన్న వస్త్రమే పోద్ది. అయితే ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు అనేది ఎందుకు భర్త నుంచి తీయబడింది కనుక భార్య ఎవరి వైపున చూస్తే భర్తకి గుండెల్లో మంటలు పరిగెడతాయి. కారణం ఏంటంటే శరీరం నుంచి తీయబడింది ఆడది భార్య. అందువలన అందుకే ప్రాణం పెట్టిన భార్య అందమైంది, చక్కనైంది, ఎర్రగొంది, బుర్రగొంది అని మగోడు ఇలివివ్వడు. కానీ తన మాట విని యజమానుడిగా భర్తను చూసి గౌరవించిన ఆడదంటే నల్లగున్న ఎలాగ కోకిలు నల్లగే ఉంటుంది, కానీ కోత చాలా ఘనంగా ఉంటుంది. ప్రపంచమంతటికను పాటలు గుర్తొచ్చేటప్పుడు కోయిలే గుర్తొస్తుంది. పాటలు కనిపెట్టింది కోయిలు పెట్టి కనిపెట్టారు. అదే కోత ఎంతో ఆనందంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది కోయిలే. అలాగే గుణం కావాలి. అందుకు పరమగీతాల్లో అట్లా ఉంటుంది, గుణవంతులైన భార్య దొరుకుట మేలిముత్తుని కంటే అమూల్యమైనది. దూరం నుండి వచ్చే ఓడలతోని నారబట్టలు కూడా ఎదురు చూసేది పెందుల కాళ్ళు లేసి అంటారు. ఆడదనేటప్పుడు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి భర్త కన్నాను టీ పెట్టి అది పెట్టి ఏమండి అని ఒక మంచిగా స్నానం చేసే విధంగా కనబడితే భర్తకు ఆ రోజంతా ఆనందంగా ఉంటుంటుంది, చాలా సంతోషంగా ఆయన ఉంటుంది. అలాగా ఎదురు చూడాలి. అంతేగాని నేను ఎప్పుడు వెళ్ళిపోతాడు రా అల్లాడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు వీడు వస్తున్నాడు అనిస్తే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది చూసాం. ఒక ఆమె భర్త మంచివాడే, ఆయన ఒక స్టీల్ ప్లాంట్లో జాబు ఒకప్పుడు జరిగింది కొత్త వలసలో. ఆయన డ్యూటీకి వెళ్ళి సరిపోయి వెళ్ళిపోతుండేది ఆమె. అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, అయ్యా నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, ఇల్లు కట్టావు, కారు కొన్నావు, అన్నీ కొన్నావు, కానీ చిన్నదని విషయం అని చెప్పేశాడు ఫ్రెండ్. మీ ఆవిడి ఎవరో రొట్లు కొనుడు వస్తాండి అయ్యా, ఆయనతో నిలగిలా మాట్లాడి నాకే నచ్చలేదు, పరుగు పోతుంది, నువ్వు యజమానుడు అయ్యా, గొప్పవాడు, నీ పేరు చెప్పుకున్న అలాగా చేయడం పరుగు పోతా, రొట్లోడు దూరుతున్నాడు. నిజమే అనేసి కనిపెట్టాడు. నిజంగా రొట్లోడు ఒక ఆయన సైకిల్తోని అక్కడికి వెళ్ళి రోజు రొట్టెలు ఇస్తాడు. ఓహో. కొంతమంది చాలామంది ఏం చేస్తారు, కుక్కకి సింహాసనం ఎక్కించినా మళ్ళీ ఎక్కడైతే ఎంగిలోగులు పడి అక్కడికి గింతేస్తుందంట. ఒకడు పందిని పెంచి పుట్టినరోజు చేశాడు, మంచి పట్టు పంది పంచి కట్టాడంట. కిందని బురద ఉండేసరికి పుట్టినరోజు చేద్దాం అనుకునేసరికి ఇలా బురదలు దూకిసిందట, ఒక మావిడి టెంకులు ఏవి కనపడేసరికి. అలాగైనట్టు కొంతమందికి ఎంత పై స్థాయిలో ఉంచుదామన్నా కుక్క బుద్ధులు వాళ్ళకి తప్పవు. అయితే ఆమె ఆ రొట్టెలో ఆమెను పెడుతుంది హే అనేది అనమాట. ఈ నమ్మలేదు, భార్య మాట నమ్మడు కదా, బయట వాళ్ళ మాటలు గొడవలు అనుకుంటారు, భర్త నమ్మలేదు. కానీ ఒకరోజు డ్యూటీకి వెళ్ళక ఉండిపోయి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. ఆటోమేటిక్గా వర్షం పడింది, సరే డ్యూటీ సెలవు పెట్టి ఉండిపోయాడు. ఆ రోజు సరే బ్రదరు ఇంటికి వెళ్ళి పరుగు పోతుంది అనిపోయి ఏదో అలా అన్నాడు మామూలుగా అతను. ఈయన మామూలు జనరల్గా ఇంటికి వెళ్ళి సార్ నిజంగా రొట్టెలో ఇంట్లో ఉన్నాడు. ఓహా అంటారు కదా అనేసరికి చూశాడు. ఆయన పరువు ప్రజిస్ట్ అన్నీ పోయాయి. బిల్డింగ్ ఆయన కట్టించాడు దాన్ని. ఆయన బాగోడు ఒక పేద ఆయన పెళ్లి చేసుకున్న ధనవంతరాలకు ఆయన ఎన్నుకొని ఇంట్లో పెట్టాడు ఒక నాయకురాలుగా. ఎన్ని రాత్రి పగలు ఓటీలు చేసి లక్షలు సంపాదించాడు. భార్య అందము అది పెద్ద అందం కదా మామూలే, కానీ మాట వింటది నా భార్య కదా అని ఇన్ని కష్టాలు పడతాడు మగవాడు. అది చూశాడు. ఆయన గుండె గబగబా మనది నవ్వు వినబడేసరికి, ఎందుకంటే భార్య భర్త నుంచి తీయబడింది కాబట్టి. వెంటనే వెళ్ళాడు,
చూశాడు. నువ్వు రా అన్నాడు. సైకిల్ పట్టుకొని చూచాడు. రొట్టెలు అమ్ముతావు నువ్వు, సరే మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి, ఇందులో ఉన్నట్టు ఇంట్లో ఉన్నట్టు, మీకు ఎప్పుడు నుంచి ఇలా ఉందంటే అని ఇద్దరు సంతకం పెట్టి అయితే వెళ్ళిపోండి అని పంపించాడు. ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించాడు, అగ్రిమెంట్ మీద. వాళ్ళు నిజంగా ఒప్పుకొని రాళ్ళు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు పెద్దలు అయ్యారు. ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాడు భర్త. వెళ్ళేసరికి అక్కడ రొట్టెలో ఈగలు దోముకుని ఒక ఆవిడ కనబడ్డది. పిల్లలు వచ్చేది కావాలని అడిగారు. అరే కేకులు కావాలి, రెట్లు కావాలని. మీరెందుకు ప్లాట్ఫారం మీద తింటారు, వద్దు మనకు అంత ఇది కాదని తండ్రి అన్నాడు. కారు దిగి చెప్పాడు. సరే రొట్టెలు అంటే దగ్గరికి వెళ్ళగానే ఆ పిల్లలు వీళ్ళు మంచి తినుకొని ఆ రొట్టెలు అంటే అది అసలుకి ఆ అమ్మిందే ఎవరో కాదు, ఎప్పుడో ఉంచుకొని వదిలేసాడు దాన్ని రోడ్డు మీద పడిపోయి. అది రొట్టెలో పాత చిరిగిపోయిన బట్టలు కట్టుకొని అడుక్కు తిని కానీ అద్దోనంగా ఉన్నది. అప్పుడు ఈయన చూశాడు, రొట్టెలు ఈ పిల్లలు కదా, నా రొట్టెలో కావాలి ఏది కావాలంటే సరే పదండి ఏదో ఒక రొట్టె తీసుకుని పిల్లలు పోనీ అనేసి ఇచ్చేసాడు. చిల్లర ఉంచుకొని 500 నోటి అంతా ఆడేసి వెంటనే కారుకి వెళ్ళిపోయాడు. అలాగే రోడ్డు మీద పడింది అని బతుకు. పిలవలేదు, ఉండలేదు, సావలేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యాయం చేసి అక్రమానం చేసి నిజాయితీని చేసిన ఇలాంటి వాళ్ళకి మనశ్శాంతి సొంత ఇంట్లో సొంత కుటుంబంలో సొంత భర్త దగ్గర లేని ఆనందాలు ఎక్కడైనా వస్తాయి అనుకుంటే అవి భ్రమది. నరక శిక్ష పడిపోయి ముష్టోల కన్నా అద్భుతం అయిపోయి రోడ్డు మీద పడిపోతారు బ్రతుకులు. కాబట్టి దేవుడు నియమించింది, నీకు ఏ భార్య భర్త కావాలని నియమించాడో ఆ భార్య దగ్గరే నీవు ఉండు. అదే నా జీవితానికి ప్రసాదం అనుకో. అదనుకో పోనీ, అదే గొప్పదనుకో, దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకో. అంతేగాని ఎర్రగొంది బుర్రగొందని కాదు, అందం వ్యర్థం సౌందర్యం వ్యర్థం అని బైబిల్లో ఉంది. కాబట్టి హృదయం శుద్ధిగా ధన్యుడు దేవుడు సూచితుడని ఉంది దగ్గర. హృదయం మంచి మనస్తత్వం ఉన్నది. ఈ రంగులు ఎర్రగొన్ని బుర్రగొని నల్లగొన్ని కాదు, కానీ నీ భర్తని తన గౌరవం నిలబెట్టినది ఎవరైతే ఆమె ఆడది, ఆమెదే దేవుడు నిర్మించిన మగోడిని తీయబడిన ఆడది. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.